ఏ బాబు ఆ కుర్చీ తుడువు. అరే ఎంతసేపు పిలవాలరా? ఆ నీళ్ళ బాటిల్ తెచ్చిపెట్టు. నేను వచ్చేంతటి లోపల కారు బయట ఉన్నది, అది దూడిచిపెట్టు. రేపు ఆదివారం మా ఇంట్లో జరంతా బూజు దులపాలరా, అర్థమైందా? ఇగో గీ తీర్లుంటాయి కొందరు పెద్ద ఆఫీసర్లు కిందోళ్ళకేసే ఆర్డర్లు. మరి ఇవన్నీ చూసుకుంటే పెరిగినందుకో ఏమో నిన్న మొన్న జాబ్ వచ్చిన ట్రైనీ కలెక్టర్ కూడా గసొంటి ఆర్డర్లే వేసిందట. ఆఖరికి కొలువుకు ఎసరు తెచ్చుకుంది. కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలబెట్టుకున్నట్టు అయింది కదా గీమ కథ. పూజా కేత్కర్ అనేటమే నిరుడు ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ కొలువు కొట్టింది. మొన్నట్లనే ట్రైనింగ్ అయిపోయి పూణే అసిస్టెంట్ కలెక్టర్గా వచ్చింది. ఇంకా ప్రొబేషనరీ పీరియడ్లోనే ఉన్నది. ఇక ఏమిట్లకేం కాలే అప్పుడే మేడం గారికి రాచమర్యాదలు కావాలని డిమాండ్ చేసిందట. మేడం గారికి సొంత కారు ఉంటే దానికే గవర్నమెంట్ ఇచ్చేది ఏందని ఆమె సొంత కారుకు వీఐపీ బీకన్ లైట్లు, వీఐపీ నెంబర్ ప్లేట్లు పెట్టుకున్నది. ఇక ఆమె ఇచ్చి ఆమెనే మహారాష్ట్ర సర్కార్ అని స్టిక్కర్ వేయించుకున్నది. ఇక అడిషనల్ కలెక్టర్ లేని టైం చూసి ఆయన నేమ్ బోర్డును తీసేసి ఈమె పేరు పెట్టుకున్నదట. అక్కడ ఉన్న సోఫాలు, కుర్చీలు, లెటర్ హెడ్, విజిటింగ్ కార్డు, పేపర్ వెయిట్, రాజముద్ర స్టాంపు, ఇంటర్ క్యాము అన్ని నాకు ఏర్పాట్లు చేయాలి, నాకు ఇల్లు ఇవ్వాలి, అసిస్టెంట్లను పెట్టాలి, కానిస్టేబుల్ సెక్యూరిటీ కావాలి అని గొంతెమ్మ కోరికల లిస్టు చెప్పి రెవెన్యూ అసిస్టెంట్కు ఆర్డర్ వేసిందట. మేడం గారోళ్ళ డాడీ కూడా రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అట. ఆయన కూడా వీళ్ళకి ఫోన్ చేసి నా బిడ్డ మేడం చెప్పినాయని చేయాలి, లేకుంటే మంచిగా ఉండదని బెదిరించుడు పెట్టిండట. ఇక ఆమె పోరు భరించలేక ఈ సంగతి పూణే కలెక్టర్ సార్ కంప్లైంట్ చేసిరట కింద ఆఫీసర్లు. అసలు ప్రొబేషన్లు ఉన్నోళ్లకు ఎటువంటి వీఐపీ ట్రీట్మెంటే ఉండదు. కారు, బంగ్లాలు, అసిస్టెంట్లు అసలు సౌలతులే ఇయ్యరు. ఆమె ఇంకా గెజిటెడే కాలేదు, అప్పుడే గీతీర్లా చేస్తుందని గరమైపోయి ఆమెను వాషిం జిల్లాల సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ కింద ట్రాన్స్ఫర్ చేసిండు. చూడురి ఎట్లున్నదో, నౌకర్ల చేరి ఏడాది కాలేదు, అప్పుడే ప్రవర్తన మంచిగా లేదని ట్రాన్స్ఫర్ చేస్తట్టు చేసుకున్నది. అన్నట్టు మేడం గారు ఐఏఎస్ జాబ్ కొట్టిన తీరు మీద కూడా అక్కడ వాళ్ళు చాలా అనుమాన పడుతున్నారట. మెడికల్ టెస్టులు పాస్ కాలే, 40 కోట్లు ఆస్తున్నది, క్రీమ్ లేయర్ కోటాలో ఈమె కలెక్టర్ ఎట్లయిందని ఆమె తీరు చూసిన పూణే జనం ప్రశ్నిస్తున్నారట.